కొరతతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బంకుల్లో నో పెట్రోల్ బోర్డులు వెలిసిన క్రమంలో ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పెట్రోల్ కష్టాలు పడడం ఎందుకు దండగా, ఆర్టీసీ బస్సులుండగా అంటూ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణికులకు 30% డిస్కౌంట్ ఇస్తున్నట్లుగా టీజీఎస్ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ శ్రీ వై నాగిరెడ్డి తెలిపారు. బంకుల వద్ద బారులు తీరొద్దు, సేఫ్గా బస్ ఎక్కండి, సుఖవంతమైన ప్రయాణం చెయ్యండి అంటూ ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో తలెత్తిన ఇంధన కొరత దృష్ట్యా నగర వాహనదారులకు ఊరటనిచ్చేలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్న సామాన్యుడి కష్టాలను గమనించి సుఖవంతమైన ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30% రాయితీని కల్పిస్తున్నట్లుగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రకటించారు. పెట్రోల్ ఇబ్బందులు పడ్డం ఎందుకు దండగా, ఆర్టీసీ బస్సులుండగా అంటూ ప్రజలకు నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నిర్ణయం వెనుకున్న 4 ప్రధాన ప్రయోజనాలను ఆయన వివరించారు. పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లో నిలబడి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని ఎండీ నాగిరెడ్డి సూచించారు. సొంత వాహనాల కోసం గంటల తరబడి వేచి చూసే బదులు క్షేమంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ బస్సులే మేలని పేర్కొన్నారు. ఇంధన సంక్షోభం నెలకొన్న తరుణంలో ప్రతి చుక్క పెట్రోల్ విలువైనదే. వ్యక్తిగత వాహనాలను పక్కనబెట్టి ప్రజా రవాణాను ఆశ్రయించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయొచ్చునని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పడుతుందని ఆయన తెలిపారు. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన కోరారు. సాధారణంగా ఏసీ బస్సుల ఖరీదు అనుకునే వారికి 30% రాయితీ ఒక గొప్ప అవకాశం. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకొని అతి తక్కువ ధరకే లగ్జరీ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఇది సామాన్యుడి జేబుకు, ప్రయాణానికి ఎంతో హాయినిస్తుంది. బంకుల వద్ద బారులు తీరొద్దని, సేఫ్గా బస్ ఎక్కండని, సుఖవంతమైన ప్రయాణం చెయ్యండని నాగిరెడ్డి హైదరాబాద్ వాసులకు విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ట్రాఫిక్, పెట్రోల్ ఇబ్బందుల నుంచి బయటపడాలని టీజీఎస్ఆర్టీసీ ఆకాంక్షిస్తోందని తెలిపారు. ఇక పెట్రోల్ సంక్షోభం ఎదురవుతున్న వేళ టీజీఎస్ఆర్టీసీ ఒక గొప్ప సువర్ణ అవకాశాన్ని అయితే ఇటు హైదరాబాద్ వాసులకు కల్పిస్తోంది. మరోవైపు పెట్రోల్ సంక్షోభం మీద ఫుల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ రెడీగా ఉన్నారు ఫోన్ లైన్ ద్వారా. ప్రభాకర్, ఇవాళ తెలంగాణతో పాటు అటు ఏపీలో కూడా చాలా వరకు పెట్రోల్ కొరత ఏర్పడతా ఉంది. ప్రయాణికులు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు ఎక్కువ చాలా గంటల తరబడి కూడా బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది పెట్రోల్ కోసము. అయితే పెట్రోల్ దొరకకపోవడంతో కొన్ని బంకుల ముందు కూడా గొడవలు జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కొంత ఘర్షణ వాతావరణం కూడా చూస్తా ఉన్నాం. దాంతో పాటు ఇటు ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ అవుతా ఉంది బారులు తీరడం వల్ల. దాదాపు ఒకేసారి ఒక 150 నుంచి 200 వాహనాలు కావచ్చు, ఇటు బైకులు కావచ్చు, ఇవన్నీ కూడా లైన్లలో ఉండడంతో ఆ లైన్ అంతా కూడా రోడ్డు మీదకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఎక్కువ రద్దీ ప్రాంతాల ప్రదేశంలో కూడా
చాలా వరకు కూడా ఇటు ట్రాఫిక్ సమస్యలు, దాంతో పాటు ఇటు పెట్రోల్ దొరకపోవడంతోని ప్రజల్లో కొంత ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ నుంచి ఒక శుభవార్త తెలిపిందని చెప్పుకోవచ్చు. ప్రయాణికులకు సంబంధించి 30% రాయితీని ఇటు లగ్జరీ బస్సులకు సంబంధించి మెట్రో కావచ్చు, ఇటు డిలక్స్ బస్సు ఏదైతే ఏసీ బస్సులు ఉన్నాయో వాటిని అందులో 30% వరకు కూడా ఆ రాయితీని తగ్గించి వాహనదారులకి అందించే విషయంలో ఇటు ఆర్టీసీ మరి ఎండి నాగిరెడ్డి తెలపడం జరిగింది. సో ప్రయాణికులంతా కూడా ఆ, ఆర్టీసీ బస్సుల్లో, మెట్రో బస్సుల్లో, ఏసీ బస్సుల్లో ప్రయాణించండి. 30% కూడా రాయితీని తీసేస్తున్నాము, 30% డిస్కౌంట్ కల్పిస్తున్నాం టికెట్ ధర పైన. సో గంటల తరబడి పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ కోసం బారులు తీరి పెట్రోల్ కోసం 2-3 గంటలు వెయిట్ చేసే కంటే ఇటు సుఖమైన ప్రయాణం ఆర్టీసీ బస్సులలో మీరు కొనసాగించవచ్చు, ఏసీ బస్సులలో, మెట్రో బస్సులలో అంటూ కూడా నాగిరెడ్డి ఆర్టీసీ ఎండి ఒక కీలక ప్రకటన చేశారు. సో ఖచ్చితంగా మీరు టైంకి గమ్యాన్ని చేరుస్తుంది ఆర్టీసీ బస్సుల్లో మీరు చాలా సులువుగా ప్రయాణం చేయవచ్చు. ఇటు బైకులు కానీ, కార్లు కానీ నడిపే వరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ ట్రాఫిక్లో ఒకవైపు ఎండలు కూడా కొడుతున్నటువంటి పరిస్థితులు, అటు ఎండాకాలంకి సంబంధించి కూడా సో ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మంచి లగ్జరీ బస్సులు, ఆర్టీసీకి సంబంధించిన మెట్రో, ఏసీ బస్సులు ఉన్నాయి. అందులో మీ సదుపాయాలు మీరు వినియోగించుకోండి. ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నాము ప్రయాణికులకి, 30% రాయితీ కూడా తగ్గిస్తుంది ఆర్టీసీ నుండి. ఖచ్చితంగా వినియోగించుకోండి, ఇబ్బంది పడకండి. మీరు వెళ్ళే గమ్యాన్ని కూడా సరైన సమయంలో కూడా ఆ, ఆర్టీసీ బస్సులో స్లోగా చేరుకోవచ్చు. ఇటు పెట్రోల్ దొరకక చాలా టైంని వేస్ట్ చేసుకోవద్దు అంటూ కూడా ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ పెట్రోల్కి సంబంధించి కూడా కొరత చాలా వరకు కూడా ప్రజలను ఇబ్బంది పెడతా ఉంది, వాహనదారులను ఇబ్బంది పెడతా ఉంది. ఒక్కసారిగా నో స్టాక్ అంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టడంతో వాహనదారులంతా కూడా పెట్రోల్ బంక్లకి పరుగులు తీశారు. దాదాపు 100-200 కొట్టించుకునేటటువంటి వాహనదారుడు కూడా దాదాపు 500 నుంచి 1000 రూపాయల వరకు కొట్టించుకుంటున్నాడు, ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నాడు. సో అట్లా చాలా వరకు కూడా ఫుల్ ట్యాంక్ చేసుకోవడంతో ఇటు పెట్రోల్ బంకులలో పెట్రోల్ కూడా ఖాళీ అయిపోతున్న పరిస్థితి. కొన్ని పెట్రోల్ బంకులు ఇప్పటికే నో స్టాక్ బోర్డు కూడా వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ పెట్రోల్ బంకులు స్టాక్ రావడానికి దాదాపు 2 నుంచి 3 రోజుల వరకు కూడా టైం పడుతుంది అంటూ కూడా ఇటు యాజమాన్యం చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ ఫేక్ న్యూసా లేకపోతే నిజంగానేనా అనేది కొంత ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఏదో ఒక న్యూస్ రాగానే పెట్రోల్ బంకుల దగ్గరకు వచ్చి ఇంత బారులు తీసి ఇంత ఇబ్బంది పెట్టడం, ఇటు సిబ్బందిని ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా వారు ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఇటు పెట్రోల్ బంక్ యాజమానులు కూడా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు రూరల్ ప్రాంతాల్లో ఇదే జిల్లాలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు వాహనదారులు, ఇటు ప్రజలు, అటు రైతులు కూడా. ఎవరైతే వ్యవసాయ పనులు, పొలం పనులు చేసుకునేటటువంటి రైతులు కూడా ట్రాక్టర్లు వినియోగించే డీజిల్ కావచ్చు, అదంతా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి వారికి. పొద్దున మార్నింగ్ వెళ్తే దాదాపు 2-3 గంటల పరిస్థితుల్లో కూడా అక్కడ డీజిల్ దొరకని పరిస్థితులు. దాదాపు ఏదైతే డీజిల్ క్యాన్స్ ఉంటాయో ఆ క్యాన్స్ పట్టుకొని ఆ, ఆ, ఏదైతే లైన్లో నిలబడతా ఉన్నారో ఆ క్యాన్స్ అక్కడ పెట్టి కూడా ఒక డీజిల్ నిండడానికి రావడానికి వారికి దాదాపు 1-2 గంటల టైం పడుతుంది నింపుకోవడానికి అదంతా. ఎందుకంటే దాదాపు ఒక 30 నుంచి 50 లీటర్లు వరకు కూడా ఒకేసారి కొట్టించుకుంటా ఉన్నారు. దానివల్ల స్టాక్ కూడా మొత్తం కూడా అయిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక పర్సన్ పెట్రోల్ బంక్ వెళ్ళి డీజిల్ కానీ పెట్రోల్ కానీ తీసుకోవడానికి దాదాపు 1 నుంచి 2 గంటలు పడతా ఉందంటూ కూడా రూరల్ ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉన్నది. రైతులు కూడా ఒకవైపు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. సో ఇదంతా కూడా ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని ఫేక్ విషయాలు కానీ అవన్నీ కూడా కొంత నమ్మకూడదు. ఏదైతే ఇప్పుడు స్టాక్ అయిపోతుంది, నో స్టాక్ బోర్డు ఏవైతే కనిపిస్తున్నాయో ఆ పెట్రోల్ బంకుల్లో మీరు అన్నట్టుగా ఇక్కడ ఎక్కడా కూడా నో స్టాక్ బోర్డ్స్ కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి, కొన్ని చోట్ల మీరు అన్నట్టుగా కృత్రిమ కొరతను సృష్టించారని చెప్తూ ఉన్నారు. మరోవైపు యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఈ సంక్షోభానికి కారణం ఏంటి అన్న క్వశ్చన్ అందరిలోనూ రైజ్ అవుతోంది. సో ఈ నేపథ్యంలో నిజంగానే పెట్రోల్ కొరత అనేది ఉందా, లేకపోతే హడావిడి ఏమైనా జరుగుతుందా?
పెట్రోల్ కొరత అంటే మనం మాట్లాడుకున్నట్టుగా ఒకేసారి వాహనదారులంతా కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడంతో కొన్ని పెట్రోల్ బంక్లలో ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ ఉన్నటువంటి పెట్రోల్ బంక్లలో అవి ఎక్కువ ఫుల్ ట్యాంకులు వీళ్ళు వాహనదారులు చేసుకోవడం వల్ల అదంతా కూడా ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోవడంతో అది మళ్ళీ రికవరీ స్టాక్ రావడానికి మినిమం 1 to 2 days, ఆల్మోస్ట్ 3 days పడుతుందంటూ కూడా యజమాని చెప్తా ఉన్నారు. సో దానివల్ల అక్కడ నో స్టాక్ బోర్డులు పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఈ పెట్రోల్కి సంబంధించి విక్రయించే సమయంలో ఏదైతే పెట్రోల్ బంక్ యాజమానులు సో వారు కట్టేటటువంటి వేతనాలు ఏవైతే ఉంటాయో, డబ్బులు ఏవైతే ఉంటాయో అవి ముందుగానే చెల్లించమని చెప్పి వారికి అక్కడ మీద నుంచి కూడా ఎక్కడైతే వాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయించుకునే దగ్గర నుంచి కూడా వారికి నోటీసులు కూడా రావడం జరిగింది. అలా అయితేనే పెట్రోల్ పంపిస్తామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. దానివల్ల ఇబ్బంది పడతా ఉన్నాం. గతంలో పెట్రోల్ స్టాక్ వచ్చిన తర్వాత వచ్చి ఈ పెట్రోల్ బంకుల్లో ఆ స్టాక్ మొత్తం కూడా పెట్రోల్ పోసిన తర్వాత ఆ తర్వాత 1 2 daysకి బిల్లింగ్ అవుతుంది. బిల్లింగ్ అయ్యి పేమెంట్ చేసే సిచ్యువేషన్ గతంలో ఉండే. కానీ ఇప్పుడు మొదటగానే ఎన్ని లీటర్ల పెట్రోల్ కావాలి అంటూ ముందుగానే బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్నాక పేమెంట్ కూడా ముందు చేసిన తర్వాత అప్పుడు పెట్రోల్ స్టాక్ రూపంలో పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి. అందుకే కొన్ని బంకులు ఇబ్బంది పడతా ఉన్నాయి ముందుగా పేమెంట్ చేయడం అనేది. సో ఇది కూడా ఒక కారణం అనే చెప్పుకోవచ్చు. ముందుగా పేమెంట్ చేసి ఆ తర్వాత పెట్రోల్ బుకింగ్ తీసుకొని పెట్రోల్ పంపించడం అనేది. సో ఇది కొంత ఇబ్బంది పడుతుంది. ఇది ఒక కారణం కూడా అనుకోవచ్చు అంటూ కూడా ఇటు యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. దాంతోపాటు ఒకేసారి జనాలు బార్లు తీరడం వల్ల కూడా ఈ పెట్రోల్ ఉన్న ఫలంగా అయిపోవడంతో దాదాపు అది ఫిల్ కావడానికి 2 3 days పడుతున్న సమయంలో సో ఇట్లా ఒకేసారి ఇప్పుడు దాదాపు హైదరాబాద్లో కిలోమీటర్ మేర ఒక బంక్ ఉంటుంది. అదే రూరల్ ప్రాంతంలో దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ల మేర ఒక బంక్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఒకేసారి ప్రజలందరూ కూడా పెట్రోల్ బంక్లు బారులు తీయడంతో ఇవాళ ఈ పెట్రోల్ కొరత అనేది ఏర్పడుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఎవరు కూడా అంటే కొంత ఉన్నది కొరత ఉన్నది వాస్తవమే, కానీ ఆ కొరత ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా కావాల్సిన దానికంటే ఎక్కువ పెట్రోల్ కొట్టించుకుంటున్న సందర్భంలో ఇప్పుడు ఉన్న స్టాక్ కూడా మొత్తం అయిపోతుంటే కొంత 2 3 రోజులు టైం పడుతుంది. కాబట్టి ఇదంతా కూడా హడావిడి. ఇప్పుడు నో స్టాక్ పెట్రోల్ లేదంటూ కూడా కొంత ఈ హడావిడే నడుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా దాదాపు 2 నుంచి 3 రోజుల వరకు కూడా ఈ పెట్రోల్ అంతా కూడా మళ్ళీ ఫిల్ అవుతుందని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. కానీ ఇటు ప్రజల్లో మాత్రం ఒక గందరగోళంగా వారు చూస్తూ ఉన్నారు ఈ అంశాన్ని అంతా కూడా. ఎందుకంటే ఒక్కసారిగా పెట్రోల్ లేకపోతే పరిస్థితులు ఏంటి? ఇప్పుడు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళేటటువంటి విద్యార్థులు ఉంటారు. సో చాలా వరకు ప్రతి ఒక్కరికి కూడా వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్లో వెళ్ళడానికి పెట్రోలే చాలా ఇంపార్టెంట్. మరి అదే లేకపోతే పరిస్థితి ఏంటి అనేది కూడా ఇదంతా కూడా ప్రజల్లో కొంత గందరగోళ పరిస్థితి తీసుకొస్తా ఉన్నది. సో నిజంగా పెట్రోల్ క్లోజ్ అయిపోతే పరిస్థితులు ఏంటి అని కూడా. సో అందుకే వారంతా కూడా పెట్రోల్ ముందుగానే సేవింగ్ కోసం ముందుగానే పెట్రోల్ కొట్టించుకుంటున్నట్టు కూడా ఇటు ప్రజలతో కూడా మనం మాట్లాడినప్పుడు వారు కూడా అదే సమాధానం చెప్తా ఉన్నారు. సో సేఫ్ సైడ్ ఫుల్ ట్యాంక్ చేసి పెట్టుకుంటే అట్లా పడి ఉంటుంది కదా బండ్లో అంటూ కూడా వారు ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇక్కడ వాస్తవాలు చూస్తే మాత్రం ఏ విధంగా ఉన్నాయి. సో ఇట్లాగే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు వాస్తవానికి ప్రజెంట్ మాత్రం కొంత పెట్రోల్ కొరత ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అక్కడక్కడ చాలా వరకు కూడా ఇప్పుడు నో స్టాక్ బోర్డులు పెడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. మరి ఇదంతా కూడా 2 3 రోజుల్లో క్యూర్ అయిపోతుంది అనేది పెట్రోల్ యాజమాన్యాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.